కస్బా న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ప్రాంత అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులారా ఏకమవుదాం, ఎదురిద్దాం. చెరబట్టిన చదువులమ్మ తల్లిని విడిపిద్దాం. నేను సిద్ధం, మీరు సిద్ధమేనా? కస్బా శంకర్రావు పిలుపునిస్తున్నారు. కస్బా న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రభుత్వ పాఠశాల పటాన్చెరువు గ్రూపులో ఏకమవుతూ చేరుతున్న పూర్వ విద్యార్థుల అందరికీ కస్బా న్యూస్ టీవీ ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం. పూర్వ విద్యార్థులారా, మీరు చదువుకున్న మీ చదువులమ్మ తల్లిని కొంతమంది భూబకాసురులు చెరపట్టారు. అట్టి భూబకాసురుల చెర నుండి మన చదువులమ్మ తల్లిని విడిపించి రాష్ట్రంలోనే అత్యాధునిక ఆదర్శ పాఠశాల భవనాన్ని నిర్మించి అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచిత విద్యను అందించటానికి నీకు చక్కటి అవకాశం వచ్చింది. మీరు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నాణ్యమైన ఉచిత విద్య అందించితే మనకు చదువులు నేర్పిన తల్లికి మనమిచ్చే గొప్ప గౌరవ సత్కారం. పూర్వ విద్యార్థులారా, మీకంటే పెద్దవాడిగా మీ ముందు 2 విషయాలు ఉంచదలుచుకున్నాను. దయచేసి సావధానంగా నిండు మనసుతో మంచి హృదయంతో వినండి, చదవండి, ఆలోచించండి. మొదటిగా, ఈ రోజు ఏదైతే పాఠశాలలో మీరు విద్యాబుద్ధులు నేర్చుకున్నారో ఆ విద్యాబుద్ధులతో వివిధ రంగాలలో మీరు సేవలు అందిస్తూ గ్రామానికి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతూ మీరు ఈ రోజు నికారుసుగా ఉన్నారు. అంటే ఆ చలువ మన చదువులు చెప్పిన మన జెడ్పీహెచ్ఎస్ పాఠశాలది అన్న విషయం మర్చిపోకూడదు. ఆ పాఠశాల దేవాలయమే లేకపోతే, మీరు అందులో చదువుకోకపోతే మీకు సమాజంలో గుర్తింపు వచ్చేదే కాదు. అందుకే ఆ చదువులమ్మ తల్లి రుణం తీర్చుకోవడానికి మీకు చక్కటి సువర్ణ అవకాశం వచ్చింది. ఒకందుకు భూబకాసురులు చేసిన పని మంచిదే అనిపిస్తోంది. ఆ మూర్ఖులు చేయడం వల్ల ఇంతమంది విజ్ఞానవంతులు ఏకమవుతున్నారు, ఏకతాటికి వస్తున్నారు. 100 కోట్ల సిఎస్ఆర్ నిధులతో రాష్ట్రంలోనే అత్యాధునిక ఆదర్శ పాఠశాల నిర్మాణంలో మీరు భాగస్వామ్యమవుతున్నారు. ఇది మీకు గర్వకారణం కాదా? అందువల్ల మీరందరూ ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని జెండా ఒకటే, అజెండా ఒక్కటే. అదే రాష్ట్రంలోనే ఉచిత ఆదర్శ పాఠశాల భవన నిర్మాణం జరగాలి అంటే మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలి, మన జిల్లా కలెక్టర్ని కలవాలి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులను, అందుబాటులో ఉన్న మంత్రులను కలవాలి. ప్రభుత్వ పరంగా ₹1 మనకు అవసరం లేదు. మన పారిశ్రామిక ప్రాంత ప్రజల పైసలు, కొన్ని 100 కోట్లు మన పైసలు మన కలెక్టర్ దగ్గర ఉన్నవి. అందులో నుండి 100 కోట్లు విడుదల చేయమని డిమాండ్ పెడదాం. ఆ భారీ నిధులతో రాష్ట్రంలోనే అత్యాధునిక ఆదర్శవంతమైన పాఠశాలను ఏర్పాటు చేసుకుందాం. దీనికి మీరందరూ కంకణబద్దులై ఉండాలని, అందుకు కావలసిన మీడియా పరంగా మా కస్బా న్యూస్ టీవీ ఛానల్ మీకు అందుబాటులో ఉంటూ పూర్వ విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానం చేస్తూ పూర్వ విద్యార్థుల బలమైన ఆకాంక్షను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని పోయి మధ్యవర్తిత్వం నెరవేర్చడానికి మేము, మా టీవీ ఛానల్ సిద్ధంగా ఉంది. మన జిల్లా కలెక్టర్ ప్రావీణ్యంతో అత్యవసర సమావేశం ఏర్పాటుపై కస్బా టీవీ న్యూస్ ఛానల్ సిద్ధంగా ఉన్నది. జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులుగా మీ పోరాట పటిమను పదును పెట్టుకోమని మీ అందరివాడు, మేధావుల ఫోరం కన్వీనర్, సీనియర్ జర్నలిస్టు కస్బా శంకర్రావు మిమ్మల్ని వేడుకుంటున్నారు. ధన్యవాదాలు.